చాలామంది సభ్యులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఎవరేమనుకున్నా సరే ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది చేయాల్సిన పని, ఇది మాట ఇచ్చినామని చెప్పి లోక్సభలో ఈ తీర్మానము, ఈ చట్టం పాస్ చేశారు. అదేవిధంగా రాజ్యసభలో చట్టం పాస్ చేశారు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ మరి ఇవ్వడంలో కూడా మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఇవన్నిటిలో గొప్పదని చెప్పి నేను మనం చేస్తున్నాను. చివరిగా నేను ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఒక విషయం ఈరోజు ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నాను. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్నా వద్దా, ఇస్తే హైదరాబాద్ నగరానికి ఏ స్టేటస్ ఇవ్వాలి, హైదరాబాద్ నగరానికి వచ్చే ఆదాయం ఎట్లా విభజించాలని పలుమార్లు చర్చలు జరిగినాయి. ఆ కన్సల్టేటివ్ మీటింగ్స్లో నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నాను. ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉంటే సరే హైదరాబాద్ నగరం వాజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్, వాజ్ ద ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎప్పుడైతే ఆప్షన్ 1 to 5 రాశారో మరి వేరు ఆప్షన్స్ ఇచ్చారు. మరి రాష్ట్రాన్ని విభజించినప్పుడు హైదరాబాద్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. కానీ నేను ప్రత్యక్ష సాక్షిగా మనవి చేస్తున్నాను, ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం అండ్ అన్ఎన్కంబర్డ్ హైదరాబాద్ అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ విల్ బి ఏ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఆల్ రెవెన్యూ హైదరాబాద్ విల్ కమ్ టు తెలంగాణ అనే నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి, ఫర్ తెలంగాణ రాష్ట్రం, ఫర్ తెలంగాణ స్టేట్ టు బి ద మ్యాప్ ఆఫ్ ఇండియా, for the Hyderabad to be the fastest growing city in the country, and for Telangana to be fastest growing city, I mean, it is a contribution of Sonia Gandhi and Manmohan Singh. Speaker garu, nenu variki ghananga nivaళులు అర్పిస్తూ ముగించుకుంటాను. జై హింద్.